మొత్తం అవసరం లేదు కానీ అదేదో చెప్తారు కదా, అన్నం అంతా ఉడికిందా లేదా అవసరం లేదు, ఒక మెతుకు పట్టి చూస్తే తెలిసిపోతుందని. ఆ విధంగా బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పథకాలే, ఆయన ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ఇచ్చినటువంటి హామీలే, వాటికి జరిపినటువంటి కేటాయింపులే ఏ రకంగా కనిపిస్తున్నాయి, ఎలా ఉన్నాయి? సంక్షేమం వైపు ఆయన చెప్పినటువంటి సంక్షేమం వైపు ఎలా ఉంది? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకు, తెలుగు ప్రజలకి అందరికీ ముందుగా శుభ సాయంత్రం అండి. సరే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన తర్వాత, బడ్జెట్ల యొక్క వాస్తవాలు, అంచనాలు, వ్యయాలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్పొచ్చు అంటే, ఈ ప్రచారం మోతగా ఉంది, ప్రజలకు వాతలు పెట్టే విధంగా ఉంది, పథకాలలో కోతలు ఉన్నాయని చెప్పడం మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చండి. సరే, మీరు అన్ని సూపర్ 6 హామీల గురించి, వాటి గురించి చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి ఒక చిన్న అంశం, బడ్జెట్ బుక్లో ఉన్నటువంటి ఒక చిన్న అంశాన్ని మీ దగ్గర మీకు రాష్ట్ర ప్రజలకు తెలియాలనుకుంటున్నా. ఈయన మొదటి పేజీలో నుంచే అబద్దాల చిట్టా మొదలైంది. ఈ మొదటి పేజీలో ఏమన్నారో చూడండి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి గమనిస్తే మంచిది. ఆంధ్రప్రదేశ్ రుణ సామర్థ్యం 0కి చేరుకుందంటే మన రాష్ట్రం ఇక అప్పు తీసుకునే వీలు లేని స్థితికి చేరుకుందని నీతి ఆయోగ్ వెల్లడించింది. అంటే భారతదేశం మొత్తంలో అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా మన రాష్ట్రం మిగిలింది. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ ని ఎలా రూపొందించాలో తలలు పట్టుకున్న స్థితిలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలే మార్గదర్శకంగా నిలిచాయి. అధ్యక్ష, అణుదాడిలో విధ్వంసమైన హిరోషిమా నగరం లేచి నిలబడగా లేనిది, ఆర్థిక విధ్వంసం జరిగిన ఆంధ్రప్రదేశ్ ను తిరిగి నిలబట్టలేమా అన్న మాటల స్ఫూర్తితో ఈ బడ్జెట్ రూపొందింది అధ్యక్ష అని పయ్యావుల కేశవ్ గారు తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారండి. ఇది చూసి ఏమనుకుంటాం, అసలు బడ్జెట్ పెట్టుకునే పరిస్థితి లేదు, అప్పులు ఎక్కడా ముట్టలేదు, అసలు చంద్రబాబు నాయుడు గారు అప్పు తీసుకునేటువంటి వెసులుబాటు కూడా లేదు అని అందరూ భయపడిపోయి బెదిరిపోయినటువంటి పరిస్థితి. ఈయన హిరోషిమా నగరాన్ని కూడా కంపేర్ చేస్తే అసలు ఏందో ఈ విధ్వంసం అనుకోవచ్చు. అందుకని ఎమ్మటే ఈ బడ్జెట్ బ్రీఫ్ వాల్యూమ్ 6లో చూద్దాం సార్. నిజంగానే సార్ అప్పు ముట్టకుండా తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఇందులో ఏం చెప్పారంటే 2024-26కు సంబంధించి 25-26కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలనుకుంటున్నటువంటి అప్పు వాళ్ళు చెప్పింది ఓపెన్ మార్కెట్ లోన్స్ కాడి నుంచి 80,456 కోట్లు ఓపెన్ మార్కెట్స్ నుంచి. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్లు 21,700 కోట్లు, అదర్ లోన్స్ 1,500 కోట్లు, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 25 కోట్లు. మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు తెస్తున్న అప్పు ఈ ఏడాదిలో, అంటే వచ్చే ఏడాదిలో 1,03,681 కోట్ల రూపాయలండి. 1,03,681 కోట్ల రూపాయలు 2025 మార్చి 31 నుండి 2026 మార్చి 31 దాకా, అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో అప్పు తీసుకొస్తాననేటువంటి చెప్పిన లెక్కలు. బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవులు చెప్పిందేంది, తీసుకొస్తున్న అప్పేంది. సరే, ఇప్పుడు అయిపోయిన ఏడాది, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి జూన్ 4వ తేదీ నుండి ఈ నెలాఖరికి, అంటే మార్చి 31వ తేదీ లోపు, అంటే ఈ రోజు ఫిబ్రవరి 28 కాబట్టి ఈ రోజుకి తెచ్చిన అప్పు ఎంత అంటే 91,454 కోట్ల రూపాయలండి. ఇది రివైజ్డ్ ఎస్టిమేషన్స్ బడ్జెట్ లో చెప్పింది. ఓన్లీ బడ్జెట్ లో చూపించేటువంటి ఆబ్జెక్ట్, నేను ఆఫ్ బడ్జెట్ చెప్పట్లా, అదే విధంగా కార్పొరేషన్స్ ఇచ్చేటువంటి అప్పుల గురించి చెప్పట్లా, డైరెక్ట్ గా కేవలం చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్పు బడ్జెట్ లో చూపించే అప్పులు, బడ్జెట్ లో చూపించిన అప్పులే 97,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఈ 10 నెలల్లో తెచ్చాడు. ఎంతుంది మొత్తం? 91,454 కోట్లు అండి. 91,454 కోట్ల రూపాయలు ఈ 10 నెలల్లో తెచ్చిన అప్పు.
ఈ 10 నెలల్లో తెచ్చిన అప్పు మరి రాబోయే అప్పే 12 పుట్టదు నెలల్లో, అప్పే పుట్టకుండా అంటే ఆర్థిక విధ్వంసం అన్నారు. ఎట్లా 2026 ఇది ఎలా సాధ్యమైంది? కాబట్టి వాళ్ళ అబద్ధాలు అట్లా ఉంటాయి సార్. వచ్చే 12 ఏళ్ళకి అంటే వచ్చే 12 నెలలకి వాళ్ళు తెస్తా అన్న అప్పు 1,03,681 కోట్ల అంటే మొదటి పేజీలో ఇంట్రోలో మనం ఏదో ఒక అబద్ధం రాసేస్తే ప్రజలు ఆ అబద్ధం చదివి నిద్రపోతారు, లోపల ఉండేది ఎవడు చదవడు అనుకున్నారేమో. సరిపోతుంది కదా, ఏముంది రాష్ట్రం అంతా నిద్రపోతుంది. సార్. ఇప్పుడు ఎలాగో మద్యం ఆశ్చర్యంగా పాలసీ గురించి గొప్పగా మొత్తం- చెప్పుకుంటున్నారు కదా, తాగి నిద్రపోతారు అనుకున్నారేమో, లోపల ఎవడు చదవడు అనుకున్నారేమో. దానికి సంబంధించి సార్ వీళ్ళు సుమారుగా ఎంత అంటే వీళ్ళు ఎంత బడ్జెట్ ఎంత పెట్టారు సార్? 3,22,359 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి ఉమ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనవసర ఖర్చు తగ్గించుకోవడానికి ఈ బడ్జెట్ బుక్లు ప్రింట్లు చేయరంట. ఈ బడ్జెట్ బుక్లు ప్రింట్లు చేయరంట ఎందుకంటే అనవసరమైన ఖర్చు. అంటే ప్రజాప్రతినిధులకి మీడియాలకి ఇటువంటి బడ్జెట్ పత్రాలు ఎవరట మొన్నే సాఫ్ట్ కదా కాపీ స్పెషల్ ఇస్తారట. ఫ్లైట్ వేసుకొని అమరావతి అంటే నుంచి మేము పక్కన ఏదన్నా పక్కన చెప్పి గుంటూరుకి ఎక్కడికి చూపిస్తే వెళ్ళి ఇది వచ్చారు. తప్పని చెప్పడానికి. ప్రత్యేక విమానాలే కదా తిరుగుతున్నాయి 10 కిలోమీటర్లకు కూడా. ఇది చూడండి సార్, ఇది దీనికి సంబంధించి ఒకటి అప్పు గురించి మరొకటి అంశం తీసుకొస్తున్నా. మీరు కూడా కరెక్షన్ చేసుకుంటే బాగుంటుందండి, పొరపాటు జరిగితే ఇబ్బంది Yes. లేదు. తల్లికి వందనానికి సంబంధించి మీరు 80 లక్షల మంది 84 లక్షల మంది అని స్టూడెంట్స్ Approximately చెప్తున్నారు వేశాను. కాబట్టి చిన్న కరెక్షన్ చెప్తున్నాను. ఎస్ ప్లీజ్. కాబట్టి చెప్తున్నాను ఇది 2023-24 సంబంధించి యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ UDISC రిపోర్ట్ అండి. ఈ రిపోర్ట్ కు సంబంధించి ఈ రిపోర్ట్ లో 74వ పేజీకి వెళ్తే ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ సంఖ్య 87,41,485. 87,41,485. Yes. దాంతో పాటు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య 10,02,150. అంటే అమ్మ ఒడి ఇవ్వాల్సింది ఇంటర్మీడియట్ వాళ్ళతో కూడా కాబట్టి మొత్తం కలుపుకుంటే 97,44,355 మందికి నీకు 15,000 కింద లెక్కిస్తే 14,616 కోట్ల రూపాయలు అవుతుంది సార్. 14,616 కోట్ల రూపాయలు లెక్క అవుతుంది. కేటాయింపు కేవలం 8,778 కోట్ల రూపాయలు మాత్రమే. అవును. కాబట్టి ఇది కూడా కొంత లేటెస్ట్ సమాచారం Okay. కాబట్టి ఆ అంకెలు కూడా మార్చుకుంటే బాగుంటుంది అనేది విషయం. ఇంకొకటి దాంతో పాటు ఇక చెప్పాల్సినవి చాలా ఉన్నాయి సార్. కాస్త సమయాభావం తీసుకున్నానని మీరు తప్పుగా అనుకోకండి. మీరు ఆల్రెడీ చెప్పేసేశారు కాబట్టి మన రాష్ట్ర అభివృద్ధి మళ్ళీ ఏం చెప్పారు 7వ పేజీలో, మన రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో మేము ఎన్నో తీసుకొస్తున్నామని చెప్పారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వచ్చినాయో ఒకసారి మీ అందరికి తీసుకొద్దామండి. గ్రాంటినైడ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2023-24కి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంటినైడ్ కింద 34,701 కోటి రూపాయలు వచ్చిందండి. ఎంత? 34,701 కోటి రూపాయలు. మాదప్పుడు సింగిల్ ఇంజినే, ఇప్పుడు డబుల్ ఇంజన్. పవన్ కళ్యాణ్తో కలుపుకుంటే ట్రిపుల్ ఇంజిన్. ఈ ట్రిపుల్ ఇంజిన్ ఎంత తీసుకొచ్చింది అంటే 21,966 కోట్ల రూపాయలు. ట్రిపుల్ ఇంజిన్ 21,966 కోట్ల రూపాయలు. అంటే వీళ్ళు 30,330 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేస్తే చాచి లెంపకాయ కొడితే కేంద్ర ప్రభుత్వం 21,966 కోట్ల రూపాయలు వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడంటే ఈ సంవత్సరం ఆయన సాధించిన 21,966 కోట్ల రూపాయలు ఉంచుకొని లేదు వచ్చే సంవత్సరం 32,384 కోట్ల రూపాయలు తీసుకొస్తామని చెప్తున్నాడు. అసలు నాకు అర్థం కావట్లా. మీరు త్రిపుల్ ఇంజనీర్ సర్కారు, మీరు లేకపోతే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉండదు, మీరు అక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, మీకు ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, మీరు ఏది చెప్తే అది జరుగుతుంది కదా, రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఎట్లొచ్చినాయి ఇవన్నీ బడ్జెట్ లెక్కలు సార్ చెప్తుంది. దీంతో పాటు ఇంకో ఆసక్తికరమైన అంశం చెప్తాయనండి సార్. నేను చూసి షాక్ అయ్యా. పెన్షన్స్ కి సంబంధించి మీరు చెప్పారు 27,518 కోట్ల రూపాయలు పెన్షన్స్ కు పెట్టారు అని. అవును సార్ ఒకసారి కొంత వెనక్కి అంటే
ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు ఇచ్చినటువంటి ప్రసంగం 24 ఫిబ్రవరి 2025. ఓకే, మొన్నటికి మొన్న. దీంట్లో 7th పేజ్ 13వ పేరాకి వెళ్ళండి. మ్మ్. 7th పేజ్ 11వ పేరాకి వెళ్ళండి. రాష్ట్రంలో 64 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు పెన్షన్ల కోసం. ఆ, ఈ పెన్షన్ల కోసం ఏడాదికి 33,312 కోట్ల వ్యయాన్ని చేయాలి. మ్మ్. మేము ఈ 10 నెలల్లో 29,281 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేయడం అయింది అని ఓకే. గవర్నర్ గారు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు రాశారు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎంత చెప్తున్నారు? 27,518 కోట్ల రూపాయలు. Yes. అంటే సుమారుగా 27,518 కోట్ల రూపాయలు. అవును. ఈ సంవత్సరానికే 33,312 కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది అని అంచనా వేస్తే వచ్చే సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు తగ్గించి 27,000 కోట్ల రూపాయలకే అదే పరిమితం చేస్తే దీని ఉద్దేశం ఏంటి సార్? ఏమవుతుంది? సుమారుగా 20% మంది, ప్రతి 100లో 20 మందిని మ్మ్. తీసేస్తున్నారనే లెక్క కదా. అంటే పండుటాకులకి పెన్షన్లు ఉండవు అనేవి క్లియర్ కట్ గా ఇక్కడ అర్థం అవుతున్నటువంటి విషయం. దీంతో Right. పాటు Right. ఇంకా ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, Yes. ఒక్క నిమిషం సార్, చివరిది ఒక్క నిమిషం చెప్పేసి వెళ్తా. ఎందుకంటే Yeah, please. అమరావతి గురించి చెప్పకపోతే చాలా ఇబ్బంది మాట్లాడదాం. పడేటువంటి అమరావతి అంశాలు గురించి కాబట్టి ప్రత్యేకంగా అమరావతి గురించి మాట్లాడుకోవాలి ఒక్క కదా, గురించి అది చెప్తాను. ప్రత్యేకమైంది కదా, ప్రత్యేకంగా మాట్లాడదాం. కాదు సార్ ఒక్క నిమిషం. please. ఈ ఒక్కటే బడ్జెట్ చెప్పండి. కాపీలో చెప్పండి. బడ్జెట్ లో 26వ పేజీలో ఏం చెప్పారంటే, మ్మ్. మేము రాజధానుల పనుల నిర్మాణం కోసం బడ్జెట్ నుంచి ₹1 కూడా కేటాయించడం లేదు. కానీ రాజధానుల పనులు ప్రారంభం కాబోతున్నాయి. మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని నిరూపితమైంది. తనకు తానే ఆర్థిక వనరులు సంపాదించుకునే ప్రాజెక్టే అమరావతి అన్నారు. మేము కూడా ఏం చెప్తున్నాం అంటే ఇది ప్రాజెక్టే కానీ రాజధాని కాదు అని చెప్తున్నాం. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్ 6,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ బ్రీఫ్ లో 4th పేజ్ లో చెప్పారు. లేదని చెప్పారు ఇక్కడ 26వ పేజీ 54వ పేరాలో మేము ఎక్కడా ₹1 చెప్పట్ల. ఓకే. దీంట్లోనేమో 6,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం అని చెప్పారు. మ్మ్. బడ్జెట్ ప్రసంగంలోనే మేము ₹1 కేటాయించట్లేదు అంటున్నారు. మ్మ్. ఇది కాకుండా 15,000 కోట్ల రూపాయలు మేము బయట నుంచి అప్పులు తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. అవును. సార్ ఇది బడ్జెట్ పత్రాలు అనుకుంటున్నారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మా ధనంతో మాకు సంబంధించి మా పన్నులతో ఏర్పడినటువంటి డబ్బులకి లెక్కగట్టి ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇవ్వాల్సినటువంటి ఈ బడ్జెట్ పత్రాలని చిత్తు కాగితాల కింద మీరు లెక్క పెడుతున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు. రైట్. ఇది కేవలం నేను 4-5 అంశాలు 52,000 కోట్లు ఇప్పుడు చేస్తున్న అమరావతి కోసం చేస్తున్న 52,000 కోట్లు అప్పు కాకుండా 6,000 కోట్లు కేటాయించారు. ఇప్పుడు కేటాయించామని చెబుతున్నారు సార్. ఈ బడ్జెట్ లో 6,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెబుతున్నారు. ఓకే. కానీ బడ్జెట్ ప్రసంగంలో అయితే లేదు. కేటాయించలేదని చెప్తున్నారు. రైట్. ఎస్ రామ్నాథ్ గారు, ప్రసంగంలో కేటాయించట్లేదు, ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. అవును.